హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డ్ అని పేరు పెట్టి హెల్త్ కార్డ్ని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారబోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఆరు ఎక్కువ మందికి, ఇప్పుడు 1,48,000 అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో, అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఆదా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈఎస్ఐ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఉన్న వాళ్ళకి కాకుండా అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో, అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి.